రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు. మళ్ళీ కేసీఆర్ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. నాకు తెలిసి ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ వాళ్ళు లైన్లు కడతారు, కానీ ఎవరిని తీసుకునేది ఉండదు. ఈ కాంగ్రెస్ దొంగల్ని తీసుకునేది ఉండదు. ఎందుకంటే మనం ఇలా అసలైన ఉద్యమకారులు, కార్యకర్తలు, మీలాంటి నాయకులు ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం. రమేష్ చేరిక డెఫినెట్గా వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి తప్పకుండా ఈ చేరిక ఎంతో బూస్ట్నిస్తుంది. రమేష్ కూడా అనుభవజ్ఞుడు, ఓపిక ఉన్నది, సంయమనం ఉన్నది, పాత కొత్త అందరినీ కలుపుకొని పోతాడు. బ్రహ్మాండంగా మా దయన్న నాయకత్వంలో వర్ధన్నపేట మీద జెండా ఎగిరేస్తాడు అనేటువంటి నమ్మకం నాకున్నది.